తెలంగాణలో ఈ మధ్య మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పెద్ద చర్చకు దారితీసింది. కానీ ఈ ఆగ్రహం వెనుక చరిత్రలోని వాస్తవాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మార్వాడీలు అనగానే చాలా మంది వీరిని మహారాష్ట్ర నుంచి వచ్చారని అనుకుంటారు. కానీ నిజానికి వీరు రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతం నుండి వలస వచ్చిన వారు. మారు అంటే ఎడారి, వాడి అంటే నివాసం. ఈ రెండు పదాల కలయికే మార్వాడి అనే పేరు. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో భూమి సారవంతం కాకపోవడంతో వ్యవసాయం కష్టమైంది. అందుకే వీరు ప్రధానంగా వ్యాపారాన్ని జీవనాధారంగా మార్చుకున్నారు. బట్టలు, బంగారం, ఆభరణాలు, రుణ వ్యాపారం ఏ రంగంలోనైనా వీరి ముద్ర ఉంది. మొఘల్ కాలంలోనే వీరి వ్యాపారానికి గుర్తింపు వచ్చింది. రాజులకే ఆర్థిక సలహాదారులుగా ఉన్నారు. ఆ తరువాత బ్రిటిష్ పాలనలో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, దూర ప్రాంతాలకు డబ్బు పంపించే విధానం వంటి వ్యవస్థలను మొదటిగా వీరే ప్రవేశపెట్టారు. ఇవే ఆధునిక బ్యాంకింగ్ కు పునాది. నేటి రోజుల్లో భారత్ లో ఉన్న బిలియనియర్లతో 40% పైగా మార్వాడీలు. బిర్లా కుటుంబం కూడా ఇదే వంశానికి చెందినది. బిజినెస్ ఈజ్ ఏ వార్ అన్నట్లుగా ఆ యుద్ధంలో గెలిచే వ్యూహం వీరి చేతుల్లోనే ఉంది. తెలంగాణలో వీరి ప్రయాణం 19వ శతాబ్దంలో నిజాం పాలనతో మొదలైంది. హైదరాబాద్ వాణిజ్య కేంద్రంగా ఎదుగుతూ ఉండగా మార్వాడీలు బంగారం, వస్త్రాలు, కిరాణా, ఆయిల్ మిల్లు రంగంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, కిషన్ బాగ్ వంటి ప్రాంతాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు. తరువాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వరకు వ్యాపారాన్ని విస్తరించారు. నేడు మనం చూస్తున్న పానీపూరి స్టాల్స్ నుండి పెద్ద గోల్డ్ షాప్స్ వరకు అనేక రంగంలో వీరి ఉనికిని చూడవచ్చు. వారు బలమైన నెట్వర్క్, మనీ మేనేజ్మెంట్ స్టైలే వేరు. కస్టమర్లతో అనుబంధం కొనసాగిస్తూ నష్టపోయినా కూడా మార్కెట్ ని వదలకుండా నిలబడతారు. కానీ ఇక్కడే సమస్య మొదలవుతుంది. స్థానిక వ్యాపారాలు చెబుతున్నది వీరు వస్తువులను తక్కువ ధరలకు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారాలకు గిరాకీ తగ్గుతోందట. వాచ్మెన్ నుండి సర్వెంట్ల వరకు తమ వాళ్లకే ఉద్యోగాలు ఇస్తారట. ఇలాగే కొనసాగితే మనుగడ కష్టమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ లో ఓ యువకుడిపై పార్కింగ్ వివాదం కారణంగా దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అదే సమయంలో గోరెట్టి రమేష్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వివాదం ఇప్పుడు కాస్త రాజకీయ మలుపు తిరిగింది. బీజేపీ నేతలు బండి సంజయ్, రాజా సింగ్ లాంటి వారు మార్వాడీలకు మద్దతు ఇస్తూ ఇవాళ వీరిని పంపమంటే రేపు ఎవరిని పంపమంటారు? ప్రతి భారతీయుడికి ఎక్కడైనా వ్యాపారం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా మార్వాడీలకు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఇక ఇలాంటి పరిణామాలు తెలంగాణకే ప్రత్యేకం కావు. చెన్నైలోనూ గతంలో మార్వాడీల వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. కానీ తరువాత సద్దుమణిగిపోయాయి. అయితే అసలు ప్రశ్న, ఈ వివాదం తెలంగాణ భవిష్యత్తుకు ఎలా మలుపు తిప్పుతుంది? ఒకవైపు స్థానికుల వ్యాపార అవకాశాలు, జీవనోపాధి రక్షించాలి. మరోవైపు మార్వాడీలకు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి పరిష్కారం ఒక్కటే. మార్వాడీలు స్థానిక సంస్కృతిని గౌరవిస్తూ తమ వ్యాపారాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి. ధరల విషయంలో సమానత్వం పాటించాలి. స్థానికులు కూడా వ్యాపార పోటీని నెగిటివ్ గా కాకుండా కొత్త ఆవిష్కరణలతో ఎదుర్కోవాలి. ఇది సంఘర్షణ కాదు, సహజీవనం కావాలి. లేకపోతే మార్వాడి గో బ్యాక్ నినాదం కేవలం ఆగ్రహం కాదు, సామాజిక విభజనకు తలుపు తడుతుంది. చరిత్రను అర్థం చేసుకుంటే ప్రస్తుత పరిస్థితిని సమతుల్యంగా చూడగలుగుతాం. మార్వాడీలు కూడా మనలో భాగమే. ప్రశ్న ఒక్కటే, ఈ భాగస్వామ్యం తెలంగాణ సమాజానికి లాభమా లేక భారమా?